తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మై విలేజ్ షో. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో ఒక చిన్న చినుగ్గా మొదలైన ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మై విలేజ్ షో ఛానల్లోనే అంజిమామగా ప్రేక్షకులకు పరిచయం అయ్యి తర్వాత కాలంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న అంజిమామ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది అండ్ అలాగే మై విలేజ్ షోలో ఒకప్పుడు తన కొలీగ్స్, ఇప్పటికీ కొలీగ్సే, వాళ్ళు అంతే అనుబంధంతో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అంజిమామ, నమస్తే. నమస్తే. ఈ అంజిమామగా ఎలా మారాడు అసలు? యాక్చువల్లీ నా పేరు అంజయ్య, నీకూరి ఇంటి పేరు. సో ఇక అందరూ అంటే మా సొంతాలుడు అంజిమామ అంజిమామ అని పిలుస్తుంటే ఇక అట్లనే ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు ఎవరైనా కానీ. అట్లా అట్లా అంజిమామ అనేది బ్రాండ్ అయిపోయింది. అట్లనే అంజిమామ అని ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ అట్లా పరిచయం అయిపోయింది. అది ఒక బ్రాండ్ అయిపోయింది. సో మెయిన్ అది వచ్చేసి మాది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు కొత్తగా జగిత్యాల అయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబడిపల్లి గ్రామం. అది ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రయాణం స్టార్ట్ అయింది. నాది మాది ఒక రైతు కుటుంబం. అయితే నేను లంబాడిపల్లి గ్రామం గురించే మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు మై విలేజ్ షో అనే కాన్సెప్ట్ రాకముందు మీ ఊరి గురించి అంటే ఆ చుట్టుపక్కల తెలుసుంటుంది, కానీ ఇంత విస్తృతంగా చాలామంది తెలుసుంటారు. బట్ ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవ్వడం, అది క్లిక్ అవ్వడం, లంబాడిపల్లి అనే ఊరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పెద్ద పెద్ద బీబీసీ లాంటి ఛానల్స్ కూడా వచ్చి ఏకంగా యూట్యూబ్ ఆ ప్లాట్ఫామే వచ్చి మీ మీద డాక్యుమెంటరీ తీసే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. సో నేను మీ మేనల్లుడు శ్రీకాంత్ గురించి అడుగుతున్నాను ఫస్ట్. ఓకే, అడగండి. అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ టైం అతను యూట్యూబ్ ఛానల్ పెడదాం, ఇలా వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఆ ఊరి ప్రజలు అతన్ని ఎలా చూశారు? ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ గురించి చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అల్లుడు అంటే మా అక్క కొడుకే శ్రీకాంత్ స్టడీ చేసుకుంటూ కొన్ని రోజులు కరీంనగర్లో జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఐపాడ్ కొనుక్కొని ఇంటికి వచ్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న వీడియోలు తీసుకుంటూ ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఒక 2-3 వీడియోలు తీసినాం. ఏది మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారున నా గ్రామం, పల్లెటూరు కరిచకుడ, ఇట్లా ఒక 2 వీడియోస్ తీసినాం. నార్మల్గా ఏంటంటే విలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి, పల్లెటూరు కరిచకుడ అని ఇంకొకటి ఏంటంటే ఈ గుడుంబ ఇవన్నీ ఉంటుంది కదా, దాని గురించి ఇవన్నీ ఇట్లా మెల్లమెల్ల ఇట్లా చూసుకుంటారాగా మనోడు వచ్చి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తుండే. నేను ఊర్లో వ్యవసాయం ఉండే, మాకు వ్యవసాయం చేసుకుంటూ ఎలక్ట్రిషియన్ చేసుకుంటే అప్పుడప్పుడు టైం పాస్ మనకి టైం ఇద్దుటి అట్లా 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 స్టార్ట్ చేసేటి. మామూలుగా ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి అవన్నీ మాకు తెలియదు, జస్ట్ వీడియో పెడుతున్నామే. అట్లా ఒక 70 వీడియోల దాకా తీసినాం మేము, అవేర్నెస్ వీడియోస్. సో విలేజ్ గురించి, విలేజ్ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే మరుగుదొడ్లు పాడుకోపోదురు. అప్పుడు మరుగుదొడ్డి కట్టుకుందరు, కాకపోతే అందులో అన్ని సామాన్లు అవి పెట్టుకుందరు. సో మా బావ అంటే శ్రీకాంత్ల నాన్న అంటే మా బావ ఏం చేసిందంటే లెక్చరరు వచ్చి అవేర్నెస్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాడు. అరే ఇలా ఇట్లా మోటివేట్ ఇట్లా చేద్దామరా అంటే మేమేమనుకుందాం, ఇక మా బావకేం పని లేదా అది అనుకుందాం. కాకపోతే మా బావ తర్వాత అనిపించింది అంటే మనమే కాకుండా మనతో పాటు మన విలేజ్ వాళ్ళు కూడా డెవలప్ కావాలి. సో విలేజ్లో ఏంటంటే ఈ తాగుడుకు బానిస అయిన వాళ్ళు, తర్వాత ఈ బయట దేశం మా సైడ్ మొత్తం మీకు ఐడియా ఉంటుంది, అందరూ వలస వెళ్తారు విదేశాలకు. సో ఇట్లా నేను కూడా పోయి వచ్చినోనే, నేను కూడా బయట ఇరాక్ పోయి చాలా రోజులు ఉండి వచ్చినోనే. సో ఇట్లా అయితే లాస్ట్కి వచ్చిందా ఇరాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ మనకి ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఉన్నదంటే సరే అని చెప్పి స్టార్ట్ చేసేసినాం. ఇక చిన్న వీడియోస్ స్టార్ట్ చేస్తే అట్లా 2012 ఇంకా మాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అసలు నమ్మారా శ్రీకాంత్ ముందు ఊరి జనాలు ఇట్లా చేస్తున్నప్పుడు? నమ్మనండి, వచ్చి ఏదో ఈ పిట్టను కొంగనికి ఇవి తీసుకుంటూ పోతుండే ఏంది అసలు అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత అందరు అనుకున్న తర్వాత మేమేం చేసినామంటే అరే ఇట్లా వేద్దాం రా వీడియోలో, ఇట్లా వేస్తే బాగుంటుంది అని నేను చెప్తుంటే, లేదు మామ ఇట్లా వేద్దాం, ఇది ఇట్లా వేద్దాం అని చెప్పుకుంటా అట్లా చేస్తున్నాం. అట్లనే మాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యాడు. గంగవ్వ కానీ, చంద్ కానీ, అనిల్ కానీ, శివ కానీ, తిరుమల కానీ, రాజు, మధు, ఇక చాలా మంది, ఇక సూరవాణి, అందరూ ఒక్కొక్కరు. యాక్చువల్లీ ఏదో వాళ్ళందరూ మేము పెట్టుకొని చేయాలని కాకుండా శ్రీకాంత్ ఒక్కొక్కరు ఇట్లా అట్లా మాకు ఏంటంటే ఆ టైంలో మాకు జియో సిమ్ ఫ్రీ చేస్తుండే. అట్లా ఇంకా మేము ఎక్కువ మందికి రీచ్ అయినాం. సో అట్లా మై విలేజ్ షో ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 4-5 ఛానల్ కూడా ఉన్నాయి. నాకు కూడా ఓన్ ఛానల్ పెట్టుకున్నాను, అంజిమామ ఛానల్. జస్ట్ ఫుడ్ కానీ ఏమన్నా
కంటెంట్ వీడియోస్ తీస్తున్నా. ఇగో ఇది యాక్చువల్గా ఏంటంటే శ్రీకాంత్ మేము అడగకుండా ఎందుకు వాసు టైం మా గంగవాన్ అంటుండే ఎందుకు నీ పని నువ్వు చేసుకోని ఈ ఫోన్లో పట్టుకొని తిరుగుతావు అంటే అదే ఇప్పుడు కీకి చాలా అయిందని మీరు చూసే ఉంటారు. అవును, అది అక్కడి నుంచి వాడు అసలు వైరల్ అయిపోయారు. చాలా అయింది. సో గంగవ్వ కూడా ఫస్ట్ ఇదే మాట అన్నారా, ఎందుకు శ్రీకాంత్ నీకు ఇదని? అన్నది మాతో నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవాలి అన్నది. కాకపోతే చూడండి, ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయం కుటుంబంలోకి వెళ్ళి ఇంత దూరం రావడం అంటే నిజంగా ఒక మై విలేజ్ షో మాకు ఒక కన్నతల్లి లెక్కనే. సో అక్కడికి వెళ్ళి వచ్చినాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లున్నది, ఉరుకులు పరుగులు ఉన్నది జీవితం కాబట్టి సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి మంచి సినిమాలు చేస్తున్నా. సూపర్. ఇగో ఇది శ్రీకాంత్ ఏంటంటే శ్రీకాంత్ ఒక సింపుల్గా ఉంటాడు. సో అదే నాకు మై విలేజ్ షో సంబంధించి కానీ, గంగవ్వకు సంబంధించి కానీ, శ్రీకాంత్కి సంబంధించి కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు నేను మీ పర్సనల్ లైఫ్కి వస్తాను. సో మీరు కూడా వలసపోయానని చెప్పారు. ఇరాక్ వెళ్ళింది, ఏం చేశారు? ఇరాక్ పోయి కిరాక్ వచ్చిన. ఏం చేశారు ఇరాక్ వెళ్ళి? యాక్చువల్గా మాది పెద్ద కుటుంబం. మేము 4 అన్నదమ్ములం, 2 అక్కయ్యలు. సో విలేజ్లో ఏంటంటే ఎట్లుంటుంది, మిడిల్ క్లాస్ ఎట్లుంటుంది అంటే ఇక పంట పండిస్తేనే ఇట్లా జీవనోపాధి ఉంటుంది అన్నది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ కాలం చేసిన తర్వాత ఇక మాకు ఒకటి అనుకున్నాం, ఏది ఎట్లా ఆలోచిస్తే డబ్బు కావాలి కదా బతకడానికి కోసం. ఏం చేయాలో అర్థం కాకప్పుడు ఈ ఊర్లో వ్యవసాయం చేద్దామంటే అంత పెద్దగా లేదు. సో ఏం చేసినా బిజినెస్ చేద్దామంటే అట్లా లేదని చెప్పేసి ఆలోచించుకొని నేను జస్ట్ ఒక పాస్పోర్ట్ తీసేసి బయట దేశం పోయి వచ్చిన. పోయినాక ఇక అక్కడ ఇక చాలా కష్టాలు ఉండే. 3 years 3 months ఉన్నా. ఎట్లా అంటే లైవ్లోనే బాంబులు పడుతుండే, తర్వాత చాలామంది దెబ్బలు తాకుతుండే. అయినా మేము తట్టుకొని ఆడ ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్నాం. అక్కడ ఎలక్ట్రీషియన్ వర్కేనా? అక్కడ ఎలక్ట్రికల్ కాదు, ఏసీ మెకానిక్ చేసిన. ఏసీ మెకానిక్. తర్వాత ఊర్లో ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రిక్ నేర్చుకున్నా. హైదరాబాద్లో చేసిన లకిడికాపూర్లో. ఓకే. సో ఏసీ మెకానిక్ అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడికి అయిన తర్వాత ఏసీ మెకానిక్ చేసుకుంటూ దాదాపుగా ఒక 3.5 years అట్లా ఉన్నా. సో అట్లా ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఒక ఇట్లా ఈ వ్యవసాయం చేసుకునేటప్పుడే శ్రీకాంత్ పరిచయమై స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇది నాది. అంటే ఇరాక్లో లైఫ్ ఎలా ఉండేది? అంటే ఒక రోజు ఫుల్ లైఫ్ ఎలా గడిపేవాళ్ళు? ఇరాక్లో 12 hours డ్యూటీ ఉంటుండే. అయితే ఆర్మీ వాళ్ళకి ఏంటంటే అప్పుడు యుద్ధం ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళకు మేమేంటంటే ఏసీ మెకానిక్ కానీ, క్లీనర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబర్ కానీ ఇవన్నీ వాళ్ళకి సప్లై, అంటే వాళ్ళకు చూసుకుందాం అన్నట్టుగా. అప్పుడు నేను పోయినప్పుడు హార్డ్ వర్క్ 12 hours ఉంటుండే డ్యూటీ, కానీ అంత పెద్ద హార్డ్ వర్క్ ఏమి ఉండకపోవు. ఏసీలు రిపేర్ చేసుకుంటుంటే ఒక సమ్మర్లో మాత్రం కష్టమవుతుండే, ఎండ ఎక్కువ కొడుతుండే అక్కడ, కష్టమవుతుంది. కాకపోతే అక్కడ అంతేం లేదు, 2 hours డ్యూటీ చేసుకొని రెస్ట్ ఇద్దరు ఎక్కువ. పైసలు మంచిగా వచ్చినాయి మరి? అప్పుడు పైసలు అంటే డాలర్ రేట్ తక్కువ ఉండే. అప్పుడు 39-38 రూపాయలు ఉండే డాలర్ రేట్ అప్పుడు పోయినప్పుడు. మరి ఇరాక్ పోయి సంపాదించుకున్నారా, సంపాదించుకోలేదా, అసలు ఎందుకు తిరిగి వచ్చారు? యాక్చువల్గా కొన్ని అప్పులు ఉండే. అప్పులు ఉన్నాయని పోయి అప్పులు వచ్చి తీర్చేసుకున్న అప్పులు. కానీ అయినా నాకు తేరలే. అట్లా ఉంటే ఏదో వర్క్ చేసుకుంటా ఇట్లా నడిచింది అన్నట్టు. సో ఇంటి మీద బెంగతో వచ్చేసారు? ఇంటి మీద బెంగతోటి పిల్లలు 5 ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి అని వచ్చేసేసి. ఈ మొత్తం ప్రయాణంలో ఈ లవ్ స్టోరీ ఏంది మధ్యలో? అంటే ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? అంటే ఏది మన మేం ఫేమస్ లా చూసిన? లేదు, మీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నాను. మీది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అదేటా అంటే మా అన్నయ్యను నేను ఇద్దరం అక్కయ్యలని వేసుకున్నాం. సో ఆమె మా మరదలే, అంటే మాకు చుట్టాలు అవుతారు. సో అట్లా మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఇక అంటే లవ్ కమ్ అరేంజ్. ఆ లవ్ గురించి చెప్పండి మధ్యలో. మీరు నేరుగా మ్యారేజ్కి వచ్చేసారు. ఓకే. లవ్ అంటే ఆమె కాలేజ్ చేస్తుండే, మా వాళ్ళు డిగ్రీ చేసిండే. డిగ్రీ అయిపోయి పీజీ కూడా స్టార్ట్ చేసిన. అప్పుడు నేను డిగ్రీ వరకే ఓపెన్ డిగ్రీ చేసిన. 10th అయిపోయినాక నేను ఏం చేసిన అంటే ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ, సో ఎట్లా అంటే ఇక వాళ్ళు మా వదిన వాళ్ళ చెల్లినే కాబట్టి అడిగేంటి ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అంటే, సరే మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుందాం అన్నారు. ఇద్దరం కలిసి వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మేము ఒప్పుకున్నాం. అప్పుడు అంతా ఇప్పటిలా లెక్క ఉండకపోవు. అప్పుడు ఫోన్లు కానీ ఇవన్నీ లేవు కదా. జస్ట్ అట్లా పెన్ గిఫ్ట్ ఇవ్వడం అది గట్ల ఉంటున్నారు. మీరు పెన్ గిఫ్ట్ ఇచ్చారా అప్పుడు ఫస్ట్? సూపర్. మా భార్య పేరు సుమలత, బిడ్డ పేరు వెన్నెల,
కొడుకు పేరు వరుణ్. ఓకే. సో ఈ మొత్తం ప్రయాణంలో ఇప్పుడు అంజిమామగా బయటకొచ్చి మీరు ఒక ఛానల్ పెట్టుకున్నారు. హ్మ్. ఛానల్ ఏమో సూపర్ సక్సెస్ అయింది. ఓకే. 1 ఇయర్‌లోనే మంచిగా సబ్స్క్రైబర్లు వచ్చారు అండ్ మంచిగా రీచ్ వస్తూ ఉంది. బట్ బయట ఉన్న టాక్ ఏందంటే అంజిమామ బయటకొచ్చి బాగా సంపాదించేసాడు. అండ్ మీరు కారు కూడా కొన్నారు. హ్మ్. కారు కూడా కొనేసాడు. త్వరలో ఇల్లు కట్టబోతున్నారు. అంజిమామకి మస్తు పైసలు వస్తున్నాయి. ఇదొక టాక్ ఉంది. హ్మ్. సో లైఫ్ నిజంగా అలాగే ఉందా అంజిమామ లైఫ్? అంటే అందరూ అనుకోవచ్చు కానీ యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా లైఫ్ ఎట్లున్నదంటే పర్లేదు, అంటే బట్టకు పొట్టకు ఇట్లా బతుకుతున్నాం. నా అంటే కారు ఉండే అవన్నీ ఉండే, కాకపోతే కారు అవి తీసేసిన, కారు అమ్మేశారా? కారు అమ్మేసిన కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల. సో ఇప్పుడైతే కంప్లీట్గా మూవీస్ అయితే చేస్తున్నా. మూవీస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో బయట ఏమైనా సాంగ్స్ వచ్చినా కూడా చేసుకుంటూ ఉన్నా. సో ఏంటంటే అందరు అనుకోవచ్చు అంటే బాగా రిచ్ ఉన్నా అంటే మాది మిడిల్ క్లాసే, అంతే ఇప్పుడు అట్లే ఉన్నా. లేదు, నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఉమ్. మీరు కారు కొని వీడియో పెట్టారు. అవు సో పెద్ద కారు కొన్నారు. అవు వైట్ కలర్, ఏ కార్ అది? ఇన్నోవా క్రిస్టా. ఎన్నో. సో పెద్ద కారు కొన్నారు అండ్ ఊర్లో షాప్ పెట్టారు. అవు షాప్ కూడా మంచి జరుగుతుందని మీరే చెప్పారు. అండ్ సినిమాలు చేస్తున్నారు. అంజిమామకి అన్ని వైపుల నుంచి ఆదాయం అని చెప్పేసి ఒక టాక్ అయితే మీ ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇండస్ట్రీలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. కరెక్టే కానీ అంటే ఒక ఏడుపు అనేది ఉంటుంది కదా. మనం ఒక దేవుడు ఉన్నాడా లేడా అనేది క్వశ్చన్ మార్క్ అయితే, ఉమ్, దయ్యం ఉన్నదంటే దేవుడు ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏడుపు ఉంటుంది, మంది ఏడుపు అనేది ఉంటుంది. ఆ ఏడుపుతోటి నేను కొంచెం మైనస్ అయినా, తగిలిందా? తగిలింది. సో దానికోసం ఈ కారు తీసేయడం, అంటే కొంచెం కారు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల కారు తీసేయడం జరిగింది. సో షాప్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది దాదాపు ఒక 200-300 షాప్స్ ఉంటాయి మా జగిత్యాలలో. ఉమ్, సో నేను ఉన్న నేను ఉంటేనే వాళ్ళు షాప్కి వచ్చి కొనుక్కోపోయేటోళ్ళు ఉన్నారు చాలామంది. అట్లా నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది ఏం చేసినంటే షాప్ కూడా తీసేసి కంప్లీట్గా ఒక వ్యవసాయం ఉంది, ఒక 20 గుంటల దాకా. ఉమ్, అంత పెద్ద ఏం లేదు, 20-30 గుంటల దాకా వ్యవసాయం ఉన్నది. దాన్ని చూసుకుంటూ చిన్న ఇల్లు, అంటే ఇల్లు ఉన్నది కానీ ఇంకా పాతిల్లే, చూసే ఉంటారు మా వీడియోలో. అవును, సో చూసాను. ఇల్లు కట్టాలి, అదొకటి. ఇప్పుడు పిల్లల స్టడీ అయితే నాకు ఇంపార్టెంట్. ఇది ఛానల్ మీద ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఛానల్ మీద అంటే ఒక 20-25 20-25? అంటే వీడియోస్ పెడతలేం కదా. అంటే ఒకప్పుడు 1,84,000 1 lakh ఎబో వస్తుండే. ఇప్పుడు వీడియోస్ తగ్గినాయి. అంటే నేను కంప్లీట్గా మూవీ ఫీల్డ్కి వచ్చిన కాబట్టి వీడియోస్ టైం ఉంటలేదు నాకు. అయితే మీరే చెప్పారు ఊరికి వెళ్ళిపోతే మీకు ఛానల్ ఉంది, కరెక్ట్గా చేసుకుంటే నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. సో షాప్ రన్ చేసుకోవచ్చు, కావాల్సినంత పేరు, పైగా మీ మేనల్లుడు ఎలాగో బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. ఓకే. సో మీకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఊర్లో మొత్తం రెడీగా ఉంది. అన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిజంగా అంజిమామని ప్రోత్సహిస్తున్నారా? యాక్చువల్గా వేరే వాళ్ళ గురించి ఏమో అని నాకైతే ఇండస్ట్రీ పరంగా చాలామంది పరిచయాలు పెరిగినాయి. ఎవరైనా కానీ అంజిమామ అనే ఒక బ్రాండ్ అయిపోయిందేమో అనుకుంటా. ఎవరైనా కానీ అంజిమామ అంటారు. అవును. సో నాకేందంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మంచిగా ఏది సినిమాలో అవకాశం మంచిగా వస్తున్నాయి, మంచి స్టోరీలు వింటున్నా, డిఫరెంట్ వాళ్ళని కలుస్తున్నా, డిఫరెంట్ వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నా, పరిచయాలు ఇండస్ట్రీలో పెరుగుతున్నాయి. సో ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీని నమ్ముకుంటే 100% మనము గెట్టింగ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే కష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే తెలుసుకున్నా ఈ 1.5 yearలో అవన్నీ తెలుసుకున్నా. అంటే నేనేంటంటే నాకు ఒకటి ఏంటంటే టైం చెప్తే ఆ టైం ప్రకారం 100% నేను టైం ఇచ్చినట్టే టైంకు ఉండాలనేది ఉంటుంది. నేను అదైతే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అదొక దానిలో ఏ మేనేజర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రొడ్యూసర్ అయినా కానీ, అరే పలానా అంజిమామ అంటే టైం మెయింటైన్ చేస్తారా అని అయితే ఖచ్చితంగా ఉన్నది, నాకు స్టాక్ అవుతుంది. సో ఇప్పుడైతే సినిమాలతో పాటు అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు నా ఛానల్లో ఫుడ్ వీడియోస్ కానీ ఏదైనా ఉంటే చేస్తాను.